హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఉన్నాం 2024 నుంచి 2026 జూన్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఇప్పటి వరకు మనం ఆల్రెడీ బయాలజీ పాయింట్ ఆఫ్ లో 2022 గ్రూప్ డి వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాని తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్ లో ఫస్ట్ ఎగ్జామ్ ఏఎల్పి సిబిటి 1 2024 నుంచి రీసెంట్ గా అయినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిటి 1 వరకు మనకైతే డేటా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. ఆ యొక్క టోటల్ డేటాలో భాగంగా ఈ యొక్క సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గానే మనం గ్రూప్ డి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. తర్వాత మన కెమిస్ట్రీ బయాలజీ అయితే బ్యాలెన్స్ ఉంది. సో వాటితో పాటు మనకు ఇతర ఎగ్జామ్స్ అయినటువంటి ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ జేఈ కానీ అండ్ తర్వాత ఆర్పిఎఫ్ కానీ ఆ యొక్క ఎగ్జామ్స్ లో కూడా కొద్దిగా డిఫికల్ట్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. కాబట్టి వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాటిని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ మనకి ఇక్కడ డేటాను అయితే తీసుకొని రావడం జరిగింది. సో 2026లో జరిగినటువంటి ఏదైతే ఏఎల్పి ఉందో జేఈ ఉందో దాని తర్వాత టెక్నీషియన్ అన్ని కూడా మనకి ఇక్కడైతే కనిపించబోతున్నాయి. ఓకే, మరి ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మరి వాటి పొజిషన్ ఏంటంటే దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి మనం అయితే ఒక సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాం. ఏఎల్పి సిపిటి 2లో మనకు బయాలజీ ఉండదు, జేఈ సిపిటి 2లో బయాలజీ ఉండదు. సో మళ్ళీ ఎన్టీపీసీ సిపిటి 2లో అండ్ అదేవిధంగా అంటే గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ దాంట్లో మోస్ట్లీ 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా లాస్ట్ లో మనం యాడ్ చేసుకుంటే అప్ టు గ్రూప్ డీకి మనకు మాక్సిమం ఇందులోంచి డేటా అయితే కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన యొక్క సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ అండ్ దీంతో పాటు శ్రీనివాస్ మేక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అండ్ మన యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి డేటా కనుక తీసుకుంటే దట్ ఈస్ కణం. ఓకేనా, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కణం అనేటటువంటి చాప్టర్. ఓకే, మరి కణానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి సార్ ఈ యొక్క సిరీస్ లో అంటే మనకు 200+ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, 200+ క్వశ్చన్స్ వచ్చినాయండి ఈ ఒక్క కణం అనేటటువంటి చాప్టర్ నుంచే. సో మనం డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోతే మనకు కాన్సెప్ట్ రాదు. దాంతోపాటు క్వశ్చన్ యొక్క డిఫికల్టీ పెరిగిందంటే మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో కూడా ఐడెంటిఫై చేయలేము. కాబట్టి ఫస్ట్ మనం కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకుని ఆ తర్వాత ఏం చేద్దాం, క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోతే మీరు నాకంటే ఫాస్ట్ గా ఆన్సర్స్ అయితే చేయగలరు. అండ్ దాంతోపాటు మీరు ఇమేజెస్ కూడా ముందే చూస్తారు కాబట్టి క్వశ్చన్ చూడగానే ఈజీగా మీకు మైండ్ లో ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ లో భాగంగా మనం కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, కణం అంటే ఏంటిదండి, జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి డేటా అనేది దేన్ని మనం ఫాలో అయి తీసుకోవాలి. రైల్వే ఏమంటది, అప్ టు 10th సిబిఎస్ఈ అని అంటది. అంటే మనకు అప్ టు 10th ఎన్సీఆర్టీ వరకు అయితే డేటాను మనం అయితే పరిగణలో తీసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది కదా. సో ఎన్సీఆర్టీలో మనకు క్లాస్ 9లో, ఓకేనా, ఎన్సీఆర్టీలో క్లాస్ 9లో చాప్టర్ 2లో మనకి ఒక సెల్ అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది. సో లేటెస్ట్ 2026 ఎన్సీఆర్టీలో మనకి ఒక సెల్ అనేటటువంటి టాపిక్ ఉంది కదా. ఇప్పుడు దాని గురించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ అఫీషియల్ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి 2026 ఏప్రిల్ అప్డేటెడ్ చేసినటువంటి డేటా. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఎడిషన్ ఏప్రిల్ 2026. సో దీంట్లో మనకు చాప్టర్ 2లో మన యొక్క ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి డేటాలో భాగంగా సెల్ అనేటువంటి చాప్టర్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చాప్టర్ 2లో సెల్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి దాంట్లో మనకి ఒక సెల్ సంబంధించినటువంటి లేటెస్ట్ 2026 అప్డేటెడ్ డేటా అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఎన్సీఆర్టీ యొక్క టెక్స్ట్ బుక్ ని మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 అయితే సాల్వ్ చేద్దాం. మోస్ట్లీ వీడియో మొత్తం కూడా ఎన్సీఆర్టీ యొక్క చాప్టర్ 2 యొక్క డేటా అనేది మనం అయితే డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ఒక చాప్టర్ 2 మొత్తాన్ని కూడా మీకు అయితే తెలుగులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్, జీవానికి మూలాధారం అనేటటువంటి ఒక చాప్టర్, ఇదంతా కూడా మనం ఆల్రెడీ మీకోసం అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా. సో ఈ టోటల్ డేటా మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో ఒరిజినల్ టెక్స్ట్ బుక్, ఆ టెక్స్ట్ బుక్ ని మనం ఇక్కడ రిఫరెన్స్ గా తీసుకొని ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ పాయింట్స్, ఇమేజెస్, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా లైన్ టు లైన్ మనం అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మాకు ఓన్లీ తెలుగులోనే కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ మీకు ఇక్కడ పిక్చర్ ఈ డేటా మొత్తం కూడా మన యొక్క యాప్ లో మీకు అయితే అందుబాటులో ఉంది కదా, మీరు అక్కడి నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి ఎగ్జామ్ లో ప్రతి పాయింట్, ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. ప్రతి లైన్ కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ లెక్క కనిపించింది. ఓకే,
అవి మన క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఆ యొక్క ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఎన్సీఆర్టీ, ఇదంతా మనం ఇప్పుడు క్లాస్ రూపంలో డిస్కషన్ అయితే చేయబోతున్నాం. ఓకే, సో చేయకన విభజన, సమవిభజన, కణ సిద్ధాంతం, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే డిస్కషన్. ఓకే, సో ఇప్పుడు మనం మానిటర్ మీదకి వెళ్ళిపోదాం. ఎందుకంటే దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది అండ్ దాంతో కూడా సరిగా కనిపించదు. కాబట్టి మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ మొత్తాన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ యొక్క థియరీ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సెకండ్ చాప్టర్, దట్ ఈస్ సెల్, ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్, అంటే జీవానికి మూలాధారమైనటువంటి కణం. సో జనరల్ మనం కణం గురించి ఏమనుకుంటాం? కణం అంటే ఇది ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. ఓకే, సో ఈ యొక్క కణానికి సంబంధించినటువంటి డేటాలో కన్నా తీసుకుంటే ఫస్ట్ అసలు ఈ యొక్క కణం ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డస్ ఏ సెల్ కమ్ ఫ్రమ్? ఓకేనా, కణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అమాంగ్ ఇస్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ దట్ లైఫ్ ఆరిజినేటెడ్ ఇన్ వాటర్. సో ఇట్లా మనం మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇదే క్లాసు 2 నెలలు పడుతుంది, అంటే ఓన్లీ థియరీ కాన్సెప్ట్. కాబట్టి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా దీన్ని షార్ట్ కట్లు వెళ్ళిపోదాం. అంటే సేమ్ మ్యాటరే నేను మీకు ఈ వాయిస్ ఓవర్ ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానివల్ల మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, దాంతోపాటు మీకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మన జీవం అనేది నీటిలో ఉద్భవించిందని ఈ యొక్క శాస్త్రీయ సమాజంలో విస్తృతంగా అంగీకరించడం జరిగింది. అంటే అందరూ కూడా మొట్టమొదటి జీవం అనేది నీటిలో ఉద్భవించింది అని అయితే అందరైతే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది పరిశోధకులు ఏం చేసిరంటే ఈ యొక్క జీవం అనేది మహాసముద్రాల్లో కాకుండా మనకు చిన్న చిన్న నీటి కుంటలలో, చిన్న చిన్న నీటి కొలనుల్లో ఉద్భవించి ఉండొచ్చు అని నమ్మడం జరిగింది. ఓకే, మరి ఎందుకంటే నమ్మిరు అని అంటే ఒకప్పుడు సముద్రాలన్నీ కూడా గడ్డగట్టినటువంటి మంచు యుగం ఏదైతే ఉందో, ఐస్ ఏజ్ అనేది ఉందో, ఆ యొక్క టైంలో కూడా జీవం అనేది ఉంది కదా. మరి అప్పుడు జీవం ఎక్కడ ఉంది? ఆ యొక్క జీవం అనేది ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్, అంటే మనకి ఒక వేడి నీటి బుగ్గలు లాంటి వాతావరణాల్లో అక్కడ అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రదేశాల్లో జీవించే అవకాశం ఉంటుంది. ఓకే, మరి మన భారతదేశం సంబంధించి ఉన్న డేటా ఉందా? ఎందుకంటే న్యూ ఎన్సీఆర్టీ ఎక్కువగా మనకు మన యొక్క భారతదేశ సైంటిస్టులు మన యొక్క భారతదేశం సంబంధించినటువంటి డేటాను కూడా ఫోకస్ చేస్తుంది కాబట్టి. సో మన యొక్క భారతదేశంలో ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ లో మేజర్ గా మనకి ఒక పూగా వ్యాలీ, ఇది ఎక్కడ ఉంది? లడాక్ లో ఉంది. లడాక్ లో ఉన్నటువంటి పూగా లోయలో ఉన్నటువంటి వేడినీటి బుగ్గలని చల్లటి వాతావరణంలో కూడా అధిక ఉష్ణోగ్రతలను కలిగి ఉండడం జరిగింది. ఓకే, ఎంత ఉన్నాయి? 30 40 కాదు, మన దాదాపుగా నీటి మరిగేటటువంటి స్థానం వద్ద మనకి ఇదైతే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క పర్యావరణ పరిస్థితులు మనకు సుమారుగా 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ యొక్క పరిస్థితుల్లో కూడా జీవి నివసించేటటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉండాలో ఆ యొక్క ఉష్ణోగ్రత అందించేటటువంటి సపోర్ట్ అనేది మనకి ఒక హాట్ స్ప్రింగ్స్ ద్వారా మనకైతే లభించింది. కాబట్టి జీవం ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి? మనకి ఒక హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఉండే అవకాశం ఉంటుందని వీళ్ళైతే భావించడం జరుగుతుంది. సో మేజర్‌గా ఈ యొక్క వేడినీటి బుగ్గల్లో మనకు ఉండేటటువంటి జీవులు మేజర్‌గా ఈ యొక్క బ్యాక్టీరియా గాని, అంటే ఏకకణ జీవులైనటువంటి బ్యాక్టీరియాలు గాని, అండ్ అదే విధంగా చిన్న చిన్న సూక్ష్మ జీవులు అవన్నీ కూడా జీవించడం జరుగుతుంది. వీటిని ఏమంటారంటే థర్మోఫైల్స్ అనడం జరుగుతుంది. ఎగ్జామ్‌లో ఇది కూడా క్వెషన్ అడుగుతాడు. హైలైట్ చేసిండు అంటే ఇదే క్వెషన్. ఓకేనా? థర్మోఫైల్. థర్మోఫైల్ అంటే ఏంటిది? వేడి నీటి బుగ్గల్లో నివసించేటటువంటి జీవులు ఎక్కువగా ఉష్ణాన్ని ఇష్టపడేటటువంటి ఈ యొక్క అంటే హీట్ లవింగ్ బ్యాక్టీరియా. సో వాటిని ఏమంటారంటే థర్మోఫైల్స్ అని అయితే అనడం జరుగుతుంది. ఓకే. ఓకే, దీంతో పాటు దీని గురించి ఏమైనా రీసెర్చ్‌లు చేసిరా మన యొక్క భారతదేశంలో? యెస్. మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు బీర్బల్ సాయిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క వేడి నీటి బుగ్గలు అంటే ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ పైన రీసెర్చ్ చేసి వాళ్ళు దీని చుట్టూ ఏం వేగంగా ఏర్పడుతుందని కనిపెట్టడం జరిగిందండి. కాల్షియం కార్బోనేట్ వేగంగా ఏర్పడిందని కనుగొనడం జరిగింది. సో ఈ యొక్క డిపాజిట్స్ అంటే ఈ యొక్క నిక్షేపాలు సేంద్రియ అణువులకు అంటే ఈ యొక్క ఎర్లీ ఆర్గానిక్ మాలిక్యూల్స్‌కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. దేని నుంచి? హార్మ్‌ఫుల్ అయినటువంటి రేడియేషన్ నుంచి, ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ అంటే హానికరమైనటువంటి రేడియేషన్ నుంచి, తీవ్రమైనటువంటి పరిస్థితుల నుంచి ఇది రక్షించి ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ యొక్క కణాలు మనుగడ సాగించడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇది ఆ యొక్క కణాల పైన కూడా ఒక రక్షక పొర ఏర్పడడం వల్ల వాటికి ఇది సహాయం చేసి ఉండొచ్చు. అంటే ఒక బ్యారియర్ లెక్క ఆ యొక్క కణానికి ఒక సపోర్టివ్ అంటే ఒక ప్రొటెక్టివ్ మెంబ్రేన్ ఏర్పడడం వల్ల అది ఆ యొక్క సిట్యుయేషన్‌లో మనుగడ సాగించి ఉండొచ్చు అని బీర్బల్ సాయిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ సంబంధించినటువంటి సైంటిస్టులైతే భావించడం జరిగింది. ఓకేనా? ఆ యొక్క అధ్యయనం చేసి. ఓకే,
సో ఇక జీవరాశులన్నీ కణాలతోని నిర్మితమై ఉంటాయి. అవును గదా! సో నేనైనా, నువ్వైనా, ప్రతి ఒక్కలైనా, ప్రతి జీవి అంటే ఒక చెట్టు తీసుకున్నా, ఒక జీవి అంటే ఒక మేకని తీసుకో, ఒక పులిని తీసుకో, ఒక కుక్కని తీసుకో, ఒక నక్కని తీసుకో, ఒక బుద్ధింకని తీసుకో, దేన్ని తీసుకున్నా సరే అవన్నీ గూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. ఓకే. మరి ఒక కణం అనేది ఏం చెప్తుంది? జీవం యొక్క ప్రాథమిక స్థాయిని సూచించడం జరుగుతుంది. అయితే కొన్ని జీవులు మనకు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. ఏంటి అయి? బ్యాక్టీరియా గాని, లేకపోతే ఈస్టులు లాంటివి మనకు ఒకే ఒక్క కణాన్ని కలిగి ఉంటాయి. దాన్ని మనం ఏకకణ జీవి అనైతే అనడం జరుగుతుంది. ఏమంటారండి? యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవి అనైతే అనడం జరుగుతుంది. ఓకే. అయితే కొన్ని మనకు ఈ యొక్క మొక్కలు గాని, చేపలు గాని, పక్షులు గాని, మానవులు గాని వీళ్ళందరూ గూడా మనకు కొన్ని మిలియన్ల సంఖ్యలో అంటే కొన్ని లక్షల సంఖ్యలో అణువులను కలిగి ఉండడం జరుగుతుంది. వాటినేమంటారు? మల్టీ సెల్యులర్ అంటే బహుకణ జీవులనైతే అనడం జరుగుతుంది. ఓకే. ఐ హోప్ ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఎన్‌సీఈఆర్‌టీ ఇట్లనే చదవాలండి. లైన్ టు లైన్ చదువుకుంటూ ఎళ్ళిపోవాలి. ఓకే. అయితే ఒకే రకమైనటువంటి పని చేసేటటువంటి అంటే సిమిలర్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిసి మనకు కణజాలాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఒకే రకమైనటువంటి పని చేసేటటువంటి జీవులన్నీ కలిసి మనకేమైతది? ఒక కణజాలాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఓకేనా? సో, ఒకే రకమైనటువంటి విధులు నిర్వహించినటువంటి ఒకే రకమైనటువంటి కణాల సమూహమే కణజాలాన్ని ఏర్పరుస్తది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎందుకంటే నెక్స్ట్ మన చాప్టరే టిష్యూస్. టిష్యూస్ నుంచి కూడా మాక్సిమం క్వెషన్స్ వచ్చినాయండి. ఓకేనా? సో, టిష్యూ అంటే ఏంటిది? కణాల యొక్క సమూహమే కణజాలం. కానీ కణాలంటే ఏది పడితే అదా? నాడీ కణము, తర్వాత నేను తీసుకుంటా అండం అండ్ దాంతో పాటు శుక్రకణం ఇవన్నీ కలిపేసి ఒక కణజాలం అంటే నడుస్తదా? నడవదు. హృదయ కణానికి హృదయ కండరం రావాలి అంటే హృదయ కణజాలం రావాలి. దాంతో పాటు నాడీ కణం ఉంటే నాడీ కణజాలం వస్తది. అండ్ దాంతో పాటు మిగిలినన్ని కూడా అదే విధంగా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, మనకిక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క కణజాలాలు ఏర్పడ్డాయి. సో, ఈ యొక్క డిఫరెంట్ టిష్యూస్ అంటే వివిధ రకాలైనటువంటి కణజాలాలు వ్యవస్థీకృతమై ఏమైతది? ఒక ఆర్గాన్ అంటే ఒక అవయవాన్ని ఏర్పరుస్తాయి. అండ్ అదే విధంగా అనేక అవయవాలన్నీ కలిసి ఏం చేస్తాయండి? ఒక అవయవ వ్యవస్థ అంటే ఒక ఆర్గాన్ సిస్టమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక తీసుకున్న నాసల్ పోర్స్ అంటే నాసికా రంధ్రాలు, తర్వాత నాసల్ క్యావిటీ అంటే నాసికా కుహరము, ట్రాకియా అంటే శ్వాసనాళము అండ్ దాంతో పాటు లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఇవన్నీ కలిసి ఏమి ఏర్పడ్డాయి? ఒక శ్వాసకోశ వ్యవస్థని ఏర్పడడం జరిగింది. ఓకే. ఒక రెస్పిరేటరీ సిస్టాన్ని ఏర్పాటు చేసినాం. ఓకేనా? ఇదే విధంగా కణాలు, కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నప్పటికీ సమస్త జీవుల్లో కణమే నిర్మాణము. ఓకేనా? దాని విధికి సంబంధించినటువంటి కణమే నిర్మాణానికి మరియు దాని యొక్క విధికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రమాణంగా కొనసాగించడం జరుగుతుంది. ఓకే. అయితే మరి ఇంత సూక్ష్మమైనటువంటి కణాలు ఇన్ని రకాల విధులను ఎట్లా నిర్వర్తిస్తాయో మనం ఆలోచిస్తే మనకు కూడా ఏమనిపిస్తది? ఆశ్చర్యం కలుగుతది. ఓకే. ఆశ్చర్యం కలగడం జరుగుతుంది. హౌ వండర్ ఇట్ ఈస్. సో, అంతంత చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి కణాలు ఇన్ని రకాలైనటువంటి విధులు ఎట్లా చేస్తాయని మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అది ఉండేదే సూక్ష్మం గదా! మళ్ళా దాంట్లో ఇంకేమైనా భాగాలుంటాయా? అవి వేరే కణాలతో సంభాషించుకుంటాయా? ఒకేలే సంభాషించుకుంటే ఎలా సంభాషించుకుంటాయి? దాంట్లో అంటే ఒక కణం తీసుకున్నాము. దాంట్లో ఇన్‌పుట్ ఉంటదా? అవుట్‌పుట్ ఉంటదా? అండ్ దాంతో పాటు ఒక కణం ఏర్పడిందనుకోండి. అది అదే విధంగా శాశ్వతంగా ఉంటదా? అది మరణించి ఇంకో కణంగా మారుతదా? లేదంటే అది మరణించిన తర్వాత దాని ప్లేస్‌లో ఇంకో కణం వస్తదా? అసలు ఇవి మరణిస్తాయా? శాశ్వతంగా బతికుంటాయా? ఓకే. ఇట్లాంటి ప్రశ్నలన్నింటికి కూడా ఈ వీడియోలో మనం సమాధానం చెప్తాం. ఓకేనా? సో, జీవితకాలం ఉంటదా? చచ్చిపోతాయా? ఏమైతాయి? మొత్తం కూడా ఈడ ఉంటది. ఓకే. ఐ హోప్ మీకైతే ఒరిజినల్ టెక్స్ట్ బుక్ మంచిగా అర్థమైతుందని అనుకుంటున్నా. మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే ఇదే సీరీస్‌లో మనం 2, 3 పార్ట్‌లు చేసేద్దామండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి ఈ యొక్క కణం గురించి మీకొచ్చిందా? కణజాలాలు ఈజీ, అవయవాలు ఈజీ, అవయవ వ్యవస్థ ఈజీ. అంటే మనకు మానవ శరీర ధర్మశాస్త్రం ఈజీ. వృక్ష కణం, జంతు కణం ఇయన్నొస్తాయి కాబట్టి మిగిలినన్ని కూడా డీటీస్. ఓకే. సో, ఇప్పుడు మనం హౌ టు స్టడీ సెల్స్ అంటే ఈ యొక్క కణాలను ఏ విధంగా అధ్యయనం చేయాలి అనేటటువంటి అంశాన్ని చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేద్దాం? మన యొక్క మానవుని యొక్క కంటికి 2 ఆబ్జెక్ట్స్‌ని ఏం చేద్దాం? చాలా దగ్గరగా పెడదాం. అవి 2 వేరువేరుగా విభిన్నంగా చూడగలిగేటటువంటి కంటి సామర్థ్యాన్ని మనం ఏమని పిలుస్తాము? ఓకే. ఒక కాగితం తీసుకుందాం. ఓకేనా? ఒక పేపర్ యొక్క తీసుకొని దానిపైన 2 చిన్న చుక్కలను ఊహించుకుందాం. ఆ చుక్కలను దగ్గర జరిపినప్పుడు అంటే ఒక పేపర్ తీసుకొని 2 చుక్కలను మనం దాని మీద గీస్తే, ఆ 2 చుక్కల్ని 2 కళ్ళతో చూసినప్పుడు అవి 2 ఒకే బిందువుగా మారేంత వరకు మనం వాటిని అట్నే అబ్జర్వ్ చేస్తే
మనకేమైతుంది ఒక బిందువు అంటే 2 వేర్వేరు బిందువులు కాకుండా ఒక బిందువు లెక్కొస్తది. అంటే చిన్నప్పుడు మీరిట్లా దగ్గరికి 2 కణులు దాన్ని దగ్గరకి తీసుకొస్తే ఒకే ఒక పాయింట్‌లో మనకు ఆ 2 చుక్కలు కలిసి ఒకే చుక్క లెక్క ఏర్పడతది. సో, మెయిన్ పాయింట్ ఇది. మనకు 25 సెంటీమీటర్ల దూరం నుంచి అంటే మానవుని యొక్క కంటి నుంచి ఎంత దూరం? సుమారు 25 సెంటీమీటర్ల దూరం నుంచి చూసినప్పుడు సుమారు 0.1 ఎంఎం దూరంలో ఉన్నటువంటి 2 బిందువులు విభిన్నంగా కనిపిస్తాయి. లేదు అంతకంటే మనం దగ్గరగా పెడితే ఆ 2 బిందువులు ఏం కనిపిస్తాయండి? ఒకే బిందువుగా కనిపించడం జరుగుతుంది. దీన్నే ఏమంటారంటే లిమిట్ ఆఫ్ రిజల్యూషన్ అనైతే అనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎన్‌సీఈఆర్‌టీలో ఒక పాయింట్ పైన ఇట్లా కలర్ ఏసుంది అంటే అది ఇంపార్టెంట్. ఓకే. దీన్నేమంటారు తెలుగులో కంటి విభేదన పరిమితి అనైతే అనడం జరుగుతుంది. ఇది ఎంత ఉంటుంది? 0.1 ఎంఎం అయితే ఉండడం జరుగుతుంది. ఇది గ్యారంటీ అండి. ఎగ్జామ్స్‌లో నెక్స్ట్ రాబోయేటటువంటి రైల్వే ఎగ్జామ్స్‌లో ఇది ఖచ్చితంగా వస్తది. ఓకేనా? సో, మానవుని యొక్క కంటి నుంచి మనకు ఆ యొక్క పేపర్ ఎంత దూరంలో ఉండాలి? కనీసం 25 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. అంతకంటే దగ్గరగా ఉంటే ఇది మనకు ఒక చిన్న బిందువు లెక్క కనిపిస్తది. ఓకే. సో, మనకిక్కడ మానవుని యొక్క కంటితో చూడలేనంతగా చిన్నగా కనిపించడం జరుగుతుంది. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని. ఇయన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. అవన్నీ డిస్కస్ చేసుకుంటేనే మనకు పాయింట్ వస్తది. ఓకే. సో, మానవుని యొక్క కంటి విభేదన పరిమితి అంటే 25 సెంటీమీటర్ల కంటే చాలా చిన్నగా ఉండేటటువంటి కణాల యొక్క నిర్మాణము, వాటి యొక్క పనితీరుని అసలు ఈ యొక్క కణజీవ శాస్త్రవేత్తలు ఎట్లా పరిశోధన చేసిర్రు? అంటే ఈ యొక్క సెల్ బయాలజిస్ట్‌లు ఎట్లా దాన్ని అబ్జర్వ్ చేసిర్రు? ఓకే. సో, దాని గురించినటువంటి డేటా. ఆల్రెడీ మనం క్లాస్ 8లో చాప్టర్ 10లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఫిజిక్స్ దాంట్లో కుంభాకార కటకం గురించి. ఓకేనా? కుంభాకార కటకం గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. అదేం చేస్తుంది? చిన్న వస్తువును పెద్ద వస్తువు లెక్క చేయడం జరుగుతుంది. చిన్న వస్తువుని పెద్దగా చేస్తే దాన్నేమంటారు? జూమ్ చేయడం అని అంటాం. యాక్చువల్‌గా మన యొక్క మొబైల్ భాష. సో, దాన్ని మనం సైంటిఫిక్‌గా మాగ్నిఫికేషన్ అని అంటాం. మాగ్నిఫికేషన్ తెలుగులో ఏమంటాం? ఆవర్ధనం అనడం జరుగుతుంది. ఓకేనా? ఏమంటారండి? ఆవర్ధనం. సో, ఇక్కడ కుంభాకార కటకము అండ్ దాంతో పాటు అక్షి కటకం అంటే ఐ పీస్ వంటి కటకాల యొక్క కలయికను బట్టి మనకిక్కడ రావడం జరుగుతుంది. ఓకే. అండ్ ఒకసారి ఈ యొక్క టేబుల్ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళా మన యొక్క ఎగ్జామ్‌లో రావచ్చు. ఓకే. సో, 1 సెంటీమీటర్ కాంచి చూద్దాం. ఫస్ట్ పైకి ఆ తర్వాత కిందకి. మానవుని యొక్క కంటికి క్లియర్‌గా కనిపించేటటువంటి ఫస్ట్ కోడిగుడ్డు. ఓకే. సో, 0.1 మీటర్ అంటే ఇదంతా 100 సెంటీమీటర్. 100 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటది కదా! కోడిగుడ్డు. ఓకే. అందుకే కిందికుంది. నెక్స్ట్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది 1 మీటర్ ఉంటది హైట్. మానవుని యొక్క ఎత్తు 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ల కంటే ఎత్తు ఉంటారు కదా! అంటే 120, 140, 160, 165, 167, 168 అట్లా అట్లా మనకు కనిపిస్తూ ఉంటారు కదా! మానవుని యొక్క ఎత్తు. అండ్ దాని తర్వాత నీమ్ ట్రీ. ఓకే. అండ్ దాని తర్వాత రాకెట్. సో, రాకెట్ అనేది మనకి ఈజీగా 50-60 మీటర్ల ఎత్తు ఉంటుంది కదా! ఇది. సో, వీటన్నిటిని కూడా మనం సాధారణ కంటితో చూడగలం కాబట్టి వీటన్నిటిని కూడా ఏమంటారండి? అన్‌ఎయిడెడ్ ఐ. అంటే మానవుడు తన యొక్క సహజంగా ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్ వాడకుండా చూడగలిగింది. ఓకే. సో, 1 సెంటీమీటర్ కంటే కూడా కింది వరకు మనం చూసేది ఇగో చాప గుడ్లు. చాప గుడ్లని చూడొచ్చు. అండ్ దాంతో పాటు అమీబాను గూడా చూడొచ్చు. అంటే వీళ్ళిచ్చిర్రు. కానీ మాక్సిమం మైక్రోస్కోప్ తోటే చూస్తారు ఏకకణ జీవిని. అండ్ నెక్స్ట్ 100 మైక్రోమీటర్ కంటే తక్కువ ఉండేటటువంటి దాంట్లో మనకు మొక్క మరియు జంతు కణాలు. ఓకే. ఇది వృక్ష కణం, ఇది జంతు కణం. ఈ రెండిటిని గూడా మనం దేంట్లో చూస్తాం? లైట్ మైక్రోస్కోప్‌లో చూడడం జరుగుతుంది. ఓకే. అండ్ తర్వాత మనకు 10 మైక్రోమీటర్. 10 మైక్రోమీటర్ సైజులో మనకు న్యూక్లియస్ అంటే కేంద్రకము, బాక్టీరియాలు, మైటోకాండ్రియా ఇవన్నీ గూడా మనకు 10 మైక్రోమీటర్ కంటే తక్కువగా మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ చూడడానికి మనం దీన్ని ఉపయోగించాలి. లైట్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించాలి. 1 మైక్రోమీటర్ కంటే గూడా తక్కువ తీసుకుంటే స్మాలెస్ట్ బాక్టీరియా మనకు కనిపిస్తది. స్మాలెస్ట్ బాక్టీరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటది? 100 నానోమీటర్ నుంచి 1 మైక్రోమీటర్ మధ్యలో ఉండడం జరుగుతుంది. సో, దీన్ని చూడడానికి దేన్ని ఉపయోగిస్తాం? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ని ఉపయోగిస్తాం. ఓకే. సో, దీని యొక్క రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటది. అంటే కొన్నిటిని మనం లైట్‌లో, ఎలక్ట్రాన్ రెండిట్లో చూడొచ్చు. కొన్నిటిని మనం మానవుని యొక్క కంటి నుంచి ఇక్కడి వరకు చూడొచ్చు. ఓకే. అట్లా. 100 నానోమీటర్స్ కంటే తక్కువగా ఉండేటటువంటి వైరస్‌లు అంటే వైరస్ రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంటది. కానీ మేజర్‌గా ఇది. ఈ విధంగా వైరస్. ఓకే. అండ్ నెక్స్ట్ రైబోజోమ్స్ అనేవి 10 నానోమీటర్ కంటే ఎక్కువగా, 100 నానోమీటర్ కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి 10 నానోమీటర్ కంటే తక్కువగా ఉంటాయి. లిపిడ్‌లు కూడా 10 నానోమీటర్ కంటే తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ మాలిక్యూల్స్. స్మాలెస్ట్
మాలిక్యూల్స్ అండ్ దాంతోపాటు యాటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సేమ్ డేటా మనం తెలుగు మీడియం దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వేప చెట్టు, రాకెట్, మానవుని యొక్క ఎత్తు, పరమేకతాల పక్షి, కోడిగుడ్డు, చేపగుడ్డు, అమీబా, వృక్ష జంతు కణాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ రాబర్ట్ హుక్. ఫస్ట్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఒక సైంటిస్ట్ రావడం జరిగింది. ఎవరండి? దట్ ఈస్ రాబర్ట్ హుక్. ఇప్పుడు 1665లో తను స్వయంగా రూపొందించినటువంటి దాన్ని ఉపయోగించి కణాన్ని పరిశీలించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాబర్ట్ హుక్. ఓకే. సో అది మ్యాగ్నిఫికేషన్ ఎంత చేయగలుగుతుందండి? 200 నుంచి 300 రెట్లు మనకు అది ఆవర్ధనం చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఓకే. మరి ఈయన కణాన్ని మొట్టమొదటిసారి పరిశీలించిండు కదా, దేని యొక్క ముక్కను తీసుకొని పరిశీలించిండు అంటే, ఇతను మేజర్గా దేనిపైన వర్కౌట్ చేసిండంటే కార్క్ యొక్క పలుచని ముక్క తీసుకున్నాడు. ఓకేనా? కార్క్ ముక్క యొక్క పలుచని ముక్కను తీసుకొని ఇతనైతే పరిశోధన అయితే చేయడం జరిగింది. ఓకే. సో ఒక చిన్న పెట్టె వంటి గదిలోని అతను గమనించడం జరిగింది. వాటి కణాలనే పేరు పెట్టిండు. అండ్ దాంతో పాటు మన యొక్క పాఠశాలలో ఉండేటటువంటి ఏదైతే ఈ యొక్క ప్రయోగశాల ఉంటుందో, అంటే మా స్కూల్లో అయితే లేదు, మీ స్కూల్లో ఒకవేళ ఉంటే అక్కడ మీరైతే టెస్ట్ చేయొచ్చు. సో ఆ యొక్క కనిపించేటటువంటి ఈ యొక్క లైట్ మైక్రోస్కోప్ కింద మెరుగైనటువంటి మ్యాగ్నిఫికేషన్ తోటి అండ్ దాంతోపాటు స్పష్టతని సాధించడానికి 10x 40x సైజ్ సంబంధించినటువంటి డేటా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ యొక్క లైట్ మైక్రోస్కోప్లను ఉపయోగించి మన యొక్క అబ్జర్వ్ అయితే చేయవచ్చు. ఓకే. అంటే ఇదంతా మనం చేయండి అని ఇక్కడ ఇచ్చిండు. మనకు ఎంత ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. రాబర్ట్ హుక్ ఏం చేసిండు? మొట్టమొదటిసారిగా 1665లో తను సొంతంగా డిజైన్ చేసుకున్నటువంటి మైక్రోస్కోప్, దాని కెపాసిటీ 200 నుంచి 300 మ్యాగ్నిఫికేషన్ కలిగి ఉన్నటువంటి దాంట్లో ఇతను కార్ప్ ముక్క యొక్క థిన్ స్లైస్, అంటే ఒక చిన్న పల్సటి ముక్కను తీసుకొని దాన్ని అతను పరిశోధన చేస్తే దాంట్లో బాక్స్ లేక, అంటే చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణం కనిపించింది. దాన్ని అతను సెల్స్ అనే పేరు పెట్టడం జరిగింది. సెల్ అంటే కణం. ఓకే. సో ఇదంతా స్కూల్కి సంబంధించినటువంటి డేటా. సో జస్ట్ ఎందుకైనా మంచిదని ఒకసారి అట్లా చెప్పి. సో ఇది మనకు ఉన్నటువంటి ఏంటిదండి? మైక్రోస్కోప్. సో దీనికి సంబంధించినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక పాయింట్ మెన్షన్ చేసి ఇది ఏంటిదని అడుగుతాడు, ఇది ఏంటిదని అడుగుతాడు, ఇది ఏంటిది, ఇది ఏంటిది. ఓకే. ఇదంతా కూడా ఎక్స్పెరిమెంట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ రెడీ టు గో బియాండ్. సో దీంట్లో మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాగ మనం పైన చూసిన దాంట్లో అన్ఎడెడ్ ఐ అంటే మనం సాధారణ కంటితో చూడొచ్చు. లైట్ మైక్రోస్కోప్ అంటే ఇందాక మనం చూసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఇక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు పైన ఉన్నటువంటి ఇమేజ్ కంప్లీట్ అయిపోద్ది కదా. సో ఇక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక తీసుకుంటే, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక తీసుకుంటే, ఇది ఈ యొక్క లైట్ సూక్ష్మదర్శినితో పాటు శాస్త్రవేత్తలు కణ నిర్మాణంలో ఉన్నటువంటి సూక్ష్మ వివరాలను వెల్లడి చేసేటటువంటి శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ పరికరాలు మనకి ఒక కాంతి బదులుగా ఎలక్ట్రాన్ల పుంజాన్ని ఉపయోగించి అత్యంత జూమింగ్ కలిగినటువంటి, అంటే అత్యంత మ్యాగ్నిఫైడ్ అయినటువంటి చిత్రాలను మనకి ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం కణ నిర్మాణాన్ని నానోమీటర్ స్థాయిలో అద్భుతమైనటువంటి స్పష్టతతో చూడడం జరుగుతుంది. సో ఒక నానోమీటర్ అంటే మనకు 1 బిలియన్త్ ఆఫ్ ద మీటర్, అంటే ఎంత? 1 మీటర్లో 100 కోట్ల వంతు అన్నమాట. ఓకే. సో ఇదొకటి ఇంపార్టెంట్. అంటే ఒక నానోమీటర్ డేటా మాకు కావాలి అంటే ఈ కింద వాటిలో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు అంటే ఒక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటిది అది? కణం యొక్క సైజును కనిపెట్టడానికి. ఓకే. మరి సహజంగా కణం యొక్క సైజ్ ఎంత ఉంటుందండి? మోస్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్ సైజ్ ఎంత ఉంటుంది? 100 మైక్రోమీటర్ నుంచి 10 మైక్రోమీటర్ మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మైక్రోమీటర్లో డేటా తెచ్చుకోవాలి. సో ఏం చేద్దాం? ఒక ట్రాన్స్పరెంట్ రూలర్, అంటే మనకు స్టీల్ లెక్క కాకుండా గ్లాస్ది కానీ అట్లా ప్లాస్టిక్ ఉంటుంది కదా, దానిపైన మిల్లీమీటర్ కనిపించేటటువంటి మార్పులు ఉన్నటువంటి ఒక డేటాను తీసుకుంటాం. దాన్ని ఎక్కడ పెడదాం? మైక్రోస్కోప్ పైన పెడదాం. మైక్రోస్కోప్లో ఎక్కడ పెట్టాలి? ఇగో ఇక్కడ స్టేజ్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత అడ్జస్టింగ్ నాబ్ తోటి దాన్ని అడ్జస్ట్ చేసేసి మనం అబ్జర్వ్ చేయాలి. ఏమైనా అబ్జర్వ్ చేయాలి? మనం ఎంఎంలో మనకు డేటా కనిపించేటట్టు జూమ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే. ఎప్పటి వరకు జూమ్ చేయాలి? మనకు ఆ యొక్క డయామీటర్ అనేది మిల్లీమీటర్ నుంచి మైక్రోమీటర్ కన్వర్ట్ అయ్యే విధంగా జూమ్ చేయాలి. జూమ్ చేసిన తర్వాత అంటే ఎంత తీసుకోవాలి? మనం 5 mm డయామీటర్ వచ్చే వరకు మనం దాన్ని జూమ్ చేయాలి. అంటే మనకు ఎంఎం నుంచి మైక్రోమీటర్కి కన్వర్షన్ ఏంటిది?
5 ఎంఎం అంటే 5000 మైక్రోమీటర్, ఎందుకంటే ఇంటూ 1000 కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఏం చేసినాం, 5000 మైక్రోమీటర్ సైజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క స్కేల్ని తీసేసి ఒక ఆనియన్ పీల్ అంటే ఏంటిది, ఒక ఉల్లిపాయ తొక్కను తీసుకొచ్చి ఆ యొక్క స్టేజ్ మీద పెట్టేసాం. దేని స్టేజ్ మీద, మైక్రోస్కోప్ యొక్క స్టేజ్ మీద. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క నల్ల బల్ల, దీన్నే స్టేజ్ అని అంటారు. సో ఇప్పుడు ఆ స్టేజ్ మీద పెట్టేసాం. స్టేజ్ మీద పెట్టిన తర్వాత అప్పుడు స్లైడ్ పైన ఫోకస్ చేయాలి. ఓకే. దానిలో ఆ యొక్క వ్యాసం వెంబడి సరళ రేఖలు ఉన్నటువంటి కణాల సంఖ్యను లెక్కించాలి. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, కణం యొక్క రియల్ సైజుని కనిపెట్టొచ్చు. ఓకే. చెప్పడం బానే ఉంది. కానీ ఎట్లా చేస్తాం? దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చిండు. ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. ఎస్టిమేటెడ్ సైజ్ ఆఫ్ ఆనియన్ పీల్ సెల్ అంటే మనం ఇక్కడ ఉల్లిపొర కణం యొక్క అంచనా పరిమాణం అనేది ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద విజిబుల్ ఫీల్డ్ ఇన్ మైక్రోమీటర్ అంటే ఈ యొక్క దృశ్య క్షేత్ర వ్యాసం మైక్రోమీటర్లలో అండ్ తర్వాత వ్యాసం వెంబడి ఉన్నటువంటి కణాల సంఖ్య, ఆ రెండింటిని మనం ఇక్కడ డివైడ్ చేస్తే మనకి డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డయామీటర్లో 25 సెల్స్ చూసినాం అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు ఉల్లి కణం పరిమాణము ఎంత, ఇందాక మనం తీసుకుంది 5000 మైక్రోమీటర్ బై 25, ఎందుకంటే 25 కణాలు కాబట్టి ఒక్కొక్కటి మనకి ఎంత 200 మైక్రోమీటర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనం అంచనా వేసినటువంటి ఉల్లిపొర యొక్క కణం అంచనా పరిమాణం 200 మైక్రోమీటర్ అయితే ఆ యొక్క లైట్ మైక్రోస్కోప్ ద్వారా మన కణం ఎంత పెద్దగా చేస్తుంది, దానివల్ల మనకు మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుంది, దాంతోపాటు ఆబ్జెక్టివ్ లెన్స్ ఎట్లా ఉంది, మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా ఉంది, దానిపైన ఇదంతా కూడా ఆధారపడి ఉండడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10x ఉందనుకోండి. అంటే దాని యొక్క పవర్ అనేది 10x ఉందనుకోండి. అప్పుడు దాని యొక్క మొత్తం మ్యాగ్నిఫికేషన్ అనేది 100x అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ 200 మైక్రోమీటర్ గన తీసుకుంటే అప్పుడు కణం అనేది మనం చూసిన దానికంటే 100 రెట్లు పెద్దగా మనకైతే కనిపించడం జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్. ఒకసారి ఇంటే అర్థం కాదు. ఒక వీడియో 2, 3 సార్లు వినండి. మళ్ళీ ఒకసారి కూడా చదవండి. లేదు మాకు ఇంగ్లీష్‌లో అసలు అర్థం కావట్లే అంటే మనం ఆల్రెడీ తెలుగులో మ్యాటర్ అంతా ఇచ్చేసినాము. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇదే ఎక్స్‌పెరిమెంట్ ఇదంతా ఇక్కడ ఇచ్చేసినాం. ఓకే. క్లాస్‌ని స్లోగా చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి వింటే మీకు నెక్స్ట్ ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నిటి కూడా ఇదొక్కటే బుక్ మనకి హెల్ప్ అయితది. ఎందుకంటే 2026లో మార్చినటువంటి ఒక పుస్తకం 2030 తర్వాత కూడా కంటిన్యూగా ఇదే యూజ్ అయితది. కాబట్టే డీటెయిల్‌గా చెప్తున్నా. మీరు కంగారు పడిపోయి నేను కాంపిటీషన్‌లో నేను 2 రోజుల్లో అయిపోద్ది సిలబస్ అని అనుకుంటే మాత్రం కష్టం. ఓకే. సో ఇప్పుడు మనం మైక్రోస్కోప్ తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్‌లో భాగంగా ఇప్పటి వరకు మనం ఏం చేసినాం, ఒక ఉల్లి పొర పైన కణ పరిమాణాన్ని కనిపెట్టాం. ఓకేనా? గుడ్. అయితే ఈ యొక్క సూక్ష్మదర్శిని అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణాలను స్పష్టంగా చూపించడానికి మనకు వీలు కల్పిస్తుంది కదా. ఇది ఒక పనికొచ్చేటటువంటి సాధనమా, పనికిరానిదా? పనికొచ్చేది. ఎందుకు, మనం దాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి. సో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు యొక్క సూక్ష్మదర్శినికి సంబంధించినటువంటి 3 లక్షణాలను వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. ఏంటిది? ఒకటి రిజల్యూషన్, ఇంకోటి కాంట్రాస్ట్ అండ్ దాంతో పాటు మ్యాగ్నిఫికేషన్. ఈ మూడిటి పైన వాళ్ళైతే వర్కౌట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఒక కణాల పైన అధ్యయనం చేయడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా మనకి ఇది కనిపిస్తుంది. ఏంటిది? మైక్రోస్కోప్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ లో మనకి ఇక్కడ కోలోకేసియా అనేటటువంటి లీఫ్ పైన మనం ఇక్కడ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో స్కాన్ చేస్తే మనకి ఇక్కడ డేటా అయితే కనిపించింది. ఓకే. సో దాన్ని తెలుగులో ఏమంటారంటే చామదుంప ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద ఈ యొక్క చిత్రాన్ని మనం చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి డేటా. ఓకే. సో ఇక్కడ మనకు స్టొమాటా అన్నాడు. స్టొమాటా అంటే పత్రరంధ్రం. సో ఇక్కడ మనకు పత్రరంధ్రాలు అయితే ఏర్పడ్డాయి. సో ఇది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క సైజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 0.05 ఎంఎం. ఓకే. సో ఇప్పటి వరకు మనకు అసలు కణం అంటే ఏంటిది, యాడ పుట్టి ఉండొచ్చు, మన భారతదేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పరిశోధనలు చేసిర్రు, భారతదేశంలో కణాలకు సంబంధించినటువంటి లొకేషన్స్ మనం ఎస్టిమేషన్ చేస్తే లడాఖ్‌లో ఉంది. దాంతో పాటు బీర్బల్ సాయిని సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్ యొక్క డేటా అండ్ దాంతో పాటు రాబర్ట్ హుక్ యొక్క డేటా ఇదంతా వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు మనం అసలు కణ నిర్మాణం గురించి డిస్కస్ చేద్దాం. ఇంతసేపు కణం, 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 కణం అంటున్నారు. మరి ఒక కణం అసలు ఏ రూపంలో ఉంటుంది? కణం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో ఈ యొక్క కణాలే గదా కణజాలాలు ఏర్పడతాయి. కణజాలాలే అవయవాలుగా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా కలిసి ఒక సమిష్టిగా ఒక నిర్దిష్టమైనటువంటి విధులు నిర్వర్తిస్తాయని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక కణాలు ఒక చిన్న చిన్న యూనిట్లుగా పనిచేయాలంటే అవి ఒకదానితో ఒకటి తమ యొక్క పరిసరాలతో పరస్పరం సంభాషించుకోవాలి. అంటే ఒక టీమ్ తీసుకుంటే, అంటే ఒక టీమ్‌లో ఒక 10 మంది ఉర్రనుకుంటే, దాంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటేనే గదా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయిపోయి మనకు
ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికొచ్చి మనకు ప్రొడక్ట్ అనేది ఔట్‌కమ్ పర్ఫెక్ట్‌గా వస్తది. లేదు నేను ఒకనితోటి ఒకడిని మాట్లాడా. అందరూ ఇట్లా ఎవరి దారి ఆడే ఉంటే అది ఏడ కలిసి పని చేస్తారు? పని చేయరు గదా! అవన్నీ కలిసి పని జేయాలి. ఓకే. మరి ఎక్కడ కలిసి పని చేస్తాయి? కణాలకు చేతులు లేవు, కాళ్ళు లేవు, తర్వాత అవి కదలడానికి ప్రత్యేకమైనటువంటి అవయవాలు లేవు. మరి పరిస్థితి ఏంటి? అంటే ఒక కణం తీసుకుంటే ఆ యొక్క కణం యొక్క ఔటర్ భాగం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే కణ సరిహద్దు అనేది ఉండడం జరుగుతుంది. కణ సరిహద్దు ఏదైతే ఉంటుందో అక్కడనే మనకి ఒక పరస్పర చర్యలనేవి పంపడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ యొక్క కణం యొక్క బాహ్య భాగం నుంచి కణాలకు వాటి బయటి వాతావరణానికి అంటే బాహ్య వాతావరణానికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. దాంతో పాటు పదార్థాల యొక్క మార్పిడి జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఏకకణ జీవులు గనక తీసుకున్నట్లయితే వాటిలోంచి అంటే సింగిల్ సెల్లుడ్ ఆర్గానిజమ్స్ తీసుకుంటే వాటి నుంచే పదార్థాలను మార్పిడి చేసుకుంటాయి. అండ్ దాంతో పాటు పరిసరాలకు సంబంధించి ప్రతిస్పందిస్తాయి. అంటే మనం ఒక వేడిగా ఉన్నటువంటి ఒక గిన్నెని ముట్టుకోగానే మనకెమ్మటే సుర్రు అంటది గదా! ఏమైతుంది? ఒక కణం ఇంకో కణంతో యాక్టివేషన్ అవ్వడం వల్లనే గదా! వెంటనే మన యొక్క నాడీ కణాలు యాక్టివేషన్ అయిపోయి ఏం జేస్తాయి? ప్రతిచర్య ప్రక్రియను స్టార్ట్ జేస్తాయి. కాబట్టి మనం చెయ్యి అక్కడి నుంచి తీసేస్తాం. సో, ఇదంతా గూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేషన్ ఉండడం వల్లనే జరుగుతుంది. నా మెదడులో కుడి చెయ్యి కదిలించాలనంగానే నా ఈ చేతికి సిగ్నల్ ఒస్తది. సిగ్నల్ రాంగానే ఒక్క కణం కదిలితే పని జేయదు గదా! అవయవం పనిజేయాలి. అవయవం పనిజేస్తే అవయవం పనిజేయాలంటే కణజాలాలు పనిజేయాలి. కణజాలాలు పనిజేయాలంటే కణాలు పనిజేయాలి. ఓకే. ఇట్లా. ఓకే. సెల్ మెంబ్రేన్ ఇన్ఫర్మేషన్ షేర్ జేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ షేర్ జేయాలంటే కణానికి ఏముండాలి? ఒక బౌండరీ ఉండాలి. దాంతో పాటు ఒక సరిహద్దు. ఎట్లయితే ఒక రాజ్యానికి సరిహద్దు అనేది ఉంటుందో, ఒక రాష్ట్రానికి సరిహద్దు అనేది ఉంటుందో, ఒక దేశానికి సరిహద్దు అనేది ఉంటుందో, అతి చిన్న భాగమైనటువంటి కణానికి కూడా ఒక సరిహద్దు అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆ యొక్క బౌండరీయే మనకిక్కడ ఈ యొక్క కణ త్వచం. ఓకే. సో, కణ త్వచం అనేది కణాన్ని చుట్టుముట్టి దాంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని రక్షించేటటువంటి ఒక పలుచని సరిహద్దు. ఇది కణం యొక్క ప్రత్యేకతనిదైతే చూపించడం జరుగుతుంది. అండ్ దీన్నేమంటారు ప్లాస్మా మెంబ్రేన్ అనడం జరుగుతుంది. ఓకేనా? కణం యొక్క త్వచాన్నే ప్లాస్మా త్వచం అని కూడా అంటారు. ఈ త్వచం అనేది ఏం చేస్తదంటే ఎంపికా పారగమ్యత అంటే సెలెక్టివ్‌లీ పర్మియబుల్ అనేటటువంటి ప్రాపర్టీని కలిగి ఉంటది. అంటే ఇది కొన్ని పదార్థాలను తమ గుండా పంపనిస్తది. అంటే తన గుండా పాస్ అయ్యేటట్టు చేస్తది. కొన్నింటిని అదేం చేస్తది బ్లాక్ చేస్తది. అంటే నిరోధిస్తది. అంటే అన్నీ పోయి వచ్చేటటువంటి ఇంకెందుకు ఇదొక టోల్ గేట్ లెక్కనమాట. ఈ ఒక మెంబ్రేన్ అనేది జస్ట్ లైక్ ఒక చెక్ పోస్ట్ గాని టోల్ గేట్ లెక్కనమాట. అంటే నువ్వు వెళ్ళాలి అంటే పర్మిషన్ ఉండాలి. రావాలి అంటే పర్మిషన్ ఉండాలి. సో, కొన్నింటి పర్మిషన్ ఉంటది. కాబట్టి ఏళ్ళొస్తాయి. కొన్నింటి పర్మిషన్ ఉండదు. కాబట్టి ఏళ్ళకుంటుంది. ఓకే. సో, ఊపిరితిత్తుల్లో గనక తీసుకుంటే ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో గనక తీసుకుంటే వాయుగోనుల ద్వారా అంటే వాయుగోనులు అంటే వాయుగోనుల యొక్క త్వచాల ద్వారా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ 2022 గ్రూప్ డీలో మనం డీటెయిల్‌గా యానిమేషన్ కూడా చూసినాము. సో, అది ఎట్లా కార్బన్ డయాక్సైడ్ షిఫ్ట్ అయిపోయి ఆక్సిజన్ అక్కడ రక్తంలో కలుస్తుంది అనేది. సో, అక్కడ మనకు ఆ యొక్క వాయుగోనుల యొక్క కణాల్లో ఉండేటటువంటి కణత్వచం యొక్క నిర్మాణము, దాని గుండా ఆ యొక్క పదార్థాలు ఎట్లా షేర్ అవుతున్నాయో అవన్నీ గూడా మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాము. సో, ఇక్కడ జస్ట్ దానికి సంబంధించి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మన యొక్క సెలెక్టివ్‌లీ పర్మియబుల్ గురించినటువంటి డేటాను డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంతో పాటు ఏం డిస్కస్ చేసుకున్నాము? సెల్ మెంబ్రేన్ గురించి. మరి దీని గురించి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తే బాగుంటది గదా! లెట్ అస్ ఎక్స్‌పెరిమెంట్. ఓకే. ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేది తీసుకున్నాం. ఓకేనా? వెరీ గుడ్ ఎక్స్‌పెరిమెంట్ తీసుకున్నాం. ఏం చేయాలి ఎక్స్‌పెరిమెంట్? ఏం లేదు కిచెన్ పోవాలి. కిచెన్‌లో పోయి ఒక కత్తి తెచ్చుకోవాలి. ఏం చేయాలి సార్? పొడుచుకొని చావాలనా? కాదు, కాదు. ఒక ఆలుగడ్డను తీసుకోండి. ఆలుగడ్డను తీసుకొని మంచిగా సమాన భాగాలుగా 2 ఆలుగడ్డల ముక్కల్ని కత్తిరించుకోండి. సమానంగా ఉండాలి. ఓకేనా? 2 సమానంగా ఉండాలి. రెండిటి యొక్క బరువులను మొదటిసారి ఏం చేయాలి? మెజర్‌మెంట్ చేయాలి. ఏదైనా చిన్న మనకి మెజర్‌మెంట్ చేసేటటువంటివి ఉంటాయి గదా! వెయిట్ మిషన్స్ వాటి ద్వారా కొలవాలి. ఓకే. రెండిటి యొక్క బరువులను రాసుకోవాలి. మనం ఇక్కడ బీకర్ ఏలో జనరల్ వాటర్‌ని నింపినాం. ఓకే. రెండో దాంట్లో సాల్ట్ తీసుకున్నాం. ఓకే. దీంట్లో సాల్ట్ తీసుకున్నాము. దీంట్లో ఏమో వాటర్ తీసుకున్నాం. ఓకే. సో, ఎంత తీసుకున్నాము? ఒక 20% తీసుకున్నాం. మరీ ఎక్కువ ఎందుకులెండి. ఎందుకంటే వాడికి అదే ఇచ్చిండు గదా! 20% చక్కెర లేదా షుగర్ ద్రావణం తీసుకున్నాం. లేదా ఉప్పు తీసుకున్నాం. నేనైతే ఉప్పు తీసుకుంటున్నా. ఎట్లైనా అదే. సో, ఒక గంట సేపు దాన్ని అట్నే వదిలేద్దాం. వదిలేసిన తర్వాత ఆ 2 ముక్కల్ని బయటికి తీద్దాం. సో, స్టార్టింగ్ ఏమో ఇట్లున్నాయి. తర్వాత ఏమైంది? బయటికి తీసిన తర్వాత అంటే ఒక గంట తర్వాత బయటికి తీసినాము. గంట తర్వాత బయటికి తీస్తే ఏమైంది? అవి ఇక్కడ మనం చూడండి ఫైనల్ ఔట్‌పుట్ ఎట్లొచ్చింది? ఏం జరిగింది ఈ రెండిట్లో? సో, దీనికంటే ఇదేమో ఉబ్బింది. ఇదేమో ముడుసుకపోయింది. కారణం ఏమిటి?
చెప్పండి ఏం కావచ్చు? మీరేమనుకుంటారు? ఏమని ఊహించుకుంటారు? ఇదేమో స్ట్రింక్ అయింది, ఇదేమో ఉబ్బింది. కారణం ఏమిటి అంటే మనకి ఒక పర్మియబుల్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? బీకర్ ఏలో బంగాళాదుంప ముక్క బరువు పెరిగింది. బీకర్ బిలో ఉన్నటువంటి బంగాళాదుంప ముక్క బరువు తగ్గింది కదా. కణత్వచం ఏం చేస్తుందంటే నీటిని కణం లోపలికి బయటికి కదలడానికి అనుమతిస్తుంది. కానీ చక్కెర గాని ఉప్పు అణువును బయటికి గాని లోపలికి గాని తీసుకురావడానికి పర్మిషన్ ఇవ్వదు. రెండిట్లో గాఢత సమానమయ్యే వరకు నీరు ఎక్కువ నీరు ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ నీరు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తది. కాబట్టి బయట ఉన్నటువంటి నీళ్ళ కంటే ఆలుగడ్డలో ఉన్నటువంటి నీళ్లు తక్కువ కాబట్టి లోపలికి వచ్చి రెండిటి యొక్క పీడనం సమానమైతది. అంటే రెండిటి యొక్క డెన్సిటీ సమానమైతది. సో ఈ యొక్క షిఫ్టింగ్ జరిగేటటువంటి దాన్ని మనం ఇక్కడ పారగమ్య తోచం ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ద్రవాభిసరణం అని అంటాం. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి గాఢతలో మనకేమవుతుంది? వ్యత్యాసం వల్ల ఏమవుతుంది? అవి 2 చేంజ్ అవ్వడం వల్ల మనకు ఆ యొక్క వేరియేషన్ అయితే రావడం జరుగుతుంది. హైయర్ టు లోవర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఇదంతా బానే ఉంది. కానీ దీంతో పాటు మనకు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇగో చూడండి. ఏంటిది? పెసర్ల గింజలను గనక అంటే పెసర్లను గనక తీసుకొని వాటిని గనక ఒక 12 గంటలు నీటిలో నానబెడితే అవేమవుతది? ఎక్స్‌పెరిమెంట్ చేసి చెప్పండి. ఓకే. శనగలేసి ఏమైద్ది? శనగలు ఉబ్బుతాయి. ఇది కూడా అంతే. ఏదైనా సరే నీటిని పీల్చుకుంటాయి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఇగో ఇది. స్టార్ మార్క్ పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఐసోటోనిక్, హైపోటోనిక్, హైపర్టోనిక్ ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఓకే. ఒక కణాన్ని వేరు గాఢతలు ఉన్నటువంటి ఉప్పు లేదా చక్కెర ద్రావణంలో ఉంచితే ఏమవుతుంది? అంటే ఇదెందుకు ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నా అంటే ఇక్కడ పైన దాంట్లో ఇదెందుకు పలసగైందని మనం చెప్పలేదు. ఇదెందుకు ఉబ్బింది అనేది చెప్పినాం. ఇదెందుకు పలసగైందో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మళ్ళీ ఆగరు కదా! ఎమ్మటే చెప్పు అని అంటారు కదా! అందుకే ఇక్కడ కవర్ అవుతుందని ఆ యొక్క పాయింట్ చెప్పలేదు. సో చూడండి, వేరు గాఢతలు కలిగినటువంటి ఈ యొక్క ద్రావణాల్లో ఉంచితే ఏమైంది? ఓకే. సో కణం బయట ఉన్నటువంటి ద్రావితం యొక్క గాఢత, కణం లోపల ఉన్నటువంటి ద్రావితం యొక్క గాఢత సమానంగా ఉంటే దాన్ని మనం ఐసోటోనిక్ అని అంటాం. సో సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని యొక్క లోపల డెన్సిటీ 20 ఉంది. ఇక్కడ కూడా 20 ఉంది. అప్పుడు రెండిటి సేమ్ ఉంటాయి కాబట్టి ఐసోటోనిక్ అంటే సేమ్ డెన్సిటీ. అండ్ నెక్స్ట్ మనకు బయట గనక తక్కువగా ఉండి, లోపల గనక ఎక్కువగా ఉంటే దాన్ని మనం హైపోటోనిక్ అని అంటాం. సో అప్పుడేమిదిగో ఇది ఇట్లా బయట అనేది ఎక్స్ట్రా సెల్యులర్ మీడియం అనేది తక్కువగా ఉండి, ఇంట్రా సెల్యులర్ మీడియం ఎక్కువగా ఉంటే ఈ విధంగా అవుతుంది. ఒకవేళ బయటనే ఎక్కువగా ఉండి లోపటనే తక్కువగా ఉంటే అప్పుడు మనకి హైపర్టోనిక్ అవుతుంది. ఓకే. బయట ఎక్కువగా ఉండి లోపట తక్కువగా ఉంటే ఏమవుతుంది? హైపర్టోనిక్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? బయట గాఢత ఎక్కువగా అయింది. లోపట గాఢత తక్కువగా ఉంది. కాబట్టి ఇది బక్కగా అయింది. ఇక్కడ కూడా ఏమైంది? ఇగో లావు ఉండేది కాస్త బక్కగా అయింది. ఇక్కడ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఎందుకు? ఇగో ఇక్కడ బయట తక్కువ ఉంది, లోపలిది ఎక్కువ ఉంది కాబట్టి. బయట. ఓకేనా? ఇది వివిధ గాఢతల యొక్క ద్రావణాల యొక్క ప్రభావం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు అర్థమైతే నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. ఇక్కడ ఇది చూడండి, ఇది పామును సగం కోసి ఈడ పెట్టినట్టుంది కదా, కానీ కాదు. ఇది కూడా మనకు పనికొచ్చేటటువంటిది. ఓకే. సో దీని గురించినటువంటి ఒకసారి తెలుగు మీడియం ఇమేజ్ చూపిస్తా. సో ఇది. సో ఇక్కడ మనకు లిపిడ్ ద్విపొర అనేది ఉంటుంది. అంటే కణత్వచానికి సంబంధించినటువంటి నిర్మాణంలో భాగంగా బయటికి కిందికి అంటే బయటికి లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా. సో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ద్వారాలు ఇవే. సో ఇది మనకి ఎట్లా చెక్ పోస్టులు ఉంటాయి అట్లా అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ యొక్క ప్రోటీన్లు ఉంటాయి అండ్ దీంట్లో కూడా 2 పొరలు ఉంటాయి. ఓకేనా? ద్విపొర నిర్మాణం అయితే ఉండడం జరుగుతుంది. లిపిడ్ ద్విపొర ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఈ నిర్మాణం చూసిరు కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఈ యొక్క కణత్వచం అనేది అత్యంత సన్నగా ఉంటది. ఓకే. ఎక్స్‌ట్రీమ్‌లీ థిన్ ఉంటది. ఎంత ఉంటది సార్ అంటే ఇది 7-10 నానోమీటర్ల వరకైతే ఉండడం జరుగుతుంది. ఒక నానోమీటర్ అంటే మనకు తెలిసింది కదా. ఇగో 0.000001 ఎంఎం. ఓకే. సో ఇది మనకు దేనితో తయారై ఉంటది? లిపిడ్స్ అంటే ఫ్యాట్స్. ఓకే. లిపిడ్‌లతో తయారై ఉంటది. దాంతో పాటు ప్రోటీన్‌లతో తయారై ఉండడం జరుగుతుంది. అంటే వాటితో నిర్మితమై ఉంటది. దీని యొక్క నిర్మాణాన్ని ఏమంటారంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి కూడా ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే ద్రవ మొజాయిక్ నమూనా అని అయితే పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇది. ఈ యొక్క పొరలో లిపిడ్ ద్విపొర అంటే నీటిని ఆకర్షించేటటువంటి తలలు అనేవి బయటకు ఉంటే, నీటిని వికర్షించేటటువంటి తోకలు ఏదైతే ఉంటాయో అవి లోపలికి ఉంటాయి. ఓకే.
సో వీటిలో ఈ యొక్క కొవ్వు అణువుల యొక్క 2 పొరలు ఉంటాయి. వీటిలో ప్రోటీన్‌లనేవి పొందుపరచబడి ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. లిపిడ్ ద్విపొరలో ఏముంటాయి? ప్రోటీన్‌లుంటాయి. ఓకే. ఏముంటాయండి? ప్రోటీన్‌లుంటాయి. ఫ్యాట్స్ అంటే లిపిడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ పొర లోపల ఇవి అడ్డంగా కదలగలవు. అండ్ దాంతో పాటు పల్టీలు గూడా కొడతాయి. దాంతో పాటు ఇవి ఎట్లా పడితే అట్లా తిరుగుతాయి. చూడండి సైడ్ వేస్, ఫ్లిప్, రొటేట్ అంటే మనోడు సర్కస్ చేస్తాడన్నమాట. ఇది కణంలో ఉన్నటువంటి పొరలో ఉన్నటువంటి ప్రోటీన్‌లు, పదార్థాలు దాని గుండా వెళ్ళడానికి సహాయపడేటటువంటి ద్వారపాలకుల వలె పనిచేస్తాయి. ఓకే. ద్వారపాలకులు అంటే తెలిసిందే కదా! చెక్ పోస్ట్ దగ్గర మనకు ఉండేటటువంటి ప్రాసెస్. ఓకే. పూర్వకాలంలో రాజులుండేవాళ్ళు. రాజ్యాలుండి, ఆ రాజ్యాలకు ద్వారాలు ఉండేవి. అంటే కోట గోడలకు మనకు లోపలికి బయటికి రావడానికి ఇట్లా ద్వారాలుండేవి. ఆ ద్వారాల కాడ ద్వారపాలకులు ఉండేవారు. ఓకే. సో, అణువులనేవి మొజాయిక్‌లోని మనకు పలకల వలె అమర్చబడి ఉంటాయి. ఈ యొక్క అణువులనేవి. సో, మనకి ఒక నమూనానే మొజాయిక్ నమూనా అని అంటే అనడం జరుగుతుంది. ఓకే. ఏమంటారండి? మొజాయిక్ మోడల్ అనడం జరుగుతుంది. సో, ఈ యొక్క అన్ని జీవ కణాలు కణత్వచం ద్వారా వాటి పరిసరాలతో పాటు పొరుగు కణాలతో సంభాషిస్తాయి. దేని ద్వారా సంభాషిస్తాయి? ఇగో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సెల్స్ అనేవి అంటే ఒక కణం ఇంకో కణంతో సంభాషించడం జరుగుతుందంటే సెల్ మెంబ్రేన్ ద్వారా. ఓకే. సో, అయితే మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాల్లో కణత్వచం చుట్టూ గూడా కణకవచం అనేటటువంటి అదనపు పొర ఉంటది. వేటి వేటి చుట్టూ అండి? మొక్కలకి, శిలీంధ్రాలకి, బ్యాక్టీరియాలకి. ఓకేనా? మొక్కలకి, శిలీంధ్రాలకి, బ్యాక్టీరియాలకి ఏముంటది? కణత్వచం చుట్టూ కణకవచం అనేటటువంటిది ఇంకొక పొర ఉంటది. ఈ కణకవచం యొక్క ఆవశ్యకత ఎందుకు? మీరేమన్నా ఆలోచించిరా? చెప్పండి. ఇదేమో ఉల్లి పొర కణాలు. ఇదేమో మానవుని యొక్క బుగ్గ కణాలు. ఇది ఆల్రెడీ ఎగ్జామ్‌లో వచ్చింది. మానవుని యొక్క బుగ్గ కణాలకు, ఉల్లి పొరలోని కణాలకు మధ్య తేడా ఏంటి అని ఆల్రెడీ 2022 గ్రూప్ డీలో వచ్చింది. మనం డిస్కస్ చేసుకున్నాము. మళ్ళా వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఓకే. లెట్ అస్ ఇన్వెస్టిగేట్. లెట్స్ సీ. ఓకే. సో, ఒక సూక్ష్మదర్శిని కింద మొక్క కణాలను పరిశీలించడానికి ఉల్లిపాయ యొక్క పొర గాని, లేదంటే మనం ఉల్లి ఆకు గాని, లేదంటే రోయో అంటే క్రాడిల్ లిల్లీ ఆకు యొక్క పలుచని పొరతోటి సన్నని స్లైడ్స్ అంటే సన్నని పలుచని ముక్కలు చేసి, వాటిని ఏం చేయాలి? ఈ యొక్క సాఫ్రిన్ దానితోటి అమర్చాలి. ఓకే. అదేవిధంగా దూది పుల్లతో గాని, టూత్ పిక్ యొక్క మొద్దు కొనతో గాని, మన యొక్క చెంప లోపలి భాగాన్ని మెల్లగా గీరి, చెంప కణాల యొక్క తాత్కాలిక స్లైడ్‌ని తయారు చేయాలి. అంటే మన చర్మమే. మన చర్మం ఉంటది కదా! చెంప. ఆ చెంపని గీకమంటుండు. దేనితోటి? ఇగో టూత్ పిక్ దాంతోటి గీరి మన యొక్క డేటాని బయటికి తీయమంటుండు. ఓకే. టూత్ పిక్ దాంతోటి గీరి ఈ యొక్క చెంప కణాలను తీయమంటుండు. ఓకే. సో, ఏం చేయాలి? తీసిన దాన్ని క్లీన్‌గా కడిగినటువంటి గ్లాస్ స్లైడ్ పైన చెంప కణాలను పెట్టాలి. ఒక చుక్క నీరు, ఆ తర్వాత కొన్ని చుక్కల ఏం కలపాలి చూడండి. మిథిలిన్ బ్లూ స్టెయిన్ కలిపి జాగ్రత్తగా దాన్ని కవర్ స్లిప్‌తో కవర్ చేయాలి. ఓకే. ఈ యొక్క 2 స్లైడ్‌లను తీసుకెళ్ళి ఏడ పెట్టాలి? మైక్రోస్కోప్ కింద పెట్టాలి. ఓకే. పెడితే ఏం గమనించారు మీరు? ఉల్లి పొర కణాలు అంటే ఫిగర్ 2.a ఇగో ఇది. ఉల్లి పొర కణాలు ఏం కనిపించినాయి? మనకు పెట్టె ఆకారంలో ఉన్నాయి. అన్నీ కూడా చిన్న చిన్న పెట్టెలు ఒకదాని పక్కన అంటే సిమెంట్ ఇటుకలు గాని, బ్రిక్స్ గాని గోడ కడితే ఎట్టుంటది? అట్లనే ఉంది కదా! పెట్టె ఆకారంలో ఒకదాని పక్కన ఒకటి క్రమంగా అమర్చబడి ఉంది. అదే ఈ చూడండి చెంపకణాలు ఎటు పడితే అటు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రమరహితంగా ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలి. అదే మన యొక్క సైన్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళా రోయో లీఫ్ ఆకులని మానవుని యొక్క చెంప అంటే బుగ్గ కణాలను తీసుకుందాం మళ్ళా. మళ్ళా 2 స్లైడ్‌లు చేసి వాటిపై 20% చక్కెర ద్రావణాన్ని ఉంచుదాం. ఎంత అండి? 20% షుగర్ సొల్యూషన్‌ని దానిపై ఉంచుదాం. ఎంతసేపు ఉంచాలి సార్? ఓ అరగంట ఉంచుదాం. ఇంక ఎక్కువెందుకు మనకు? అరగంట ఉంచుదాం. అరగంట ఉంచినాం. అరగంట తర్వాత ఏం చేయాలి? సూక్ష్మదర్శిని కింద మళ్ళా పరిశీలించాలి. పరిశీలించినాం. ఏం గమనించినాం? ఈ మొక్కల యొక్క కణాల యొక్క బాహ్య సరిహద్దులు అలాగే ఉన్నాయి. కానీ లోపల అంతర్భాగం సంకోచించింది. ఎందుకు? మనం పైనే డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే ఉప్పు గాని, లేకపోతే ఇంకోటేంటిది చక్కెర యొక్క ద్రావణం గనక బయట పీడనానికి అంటే బయట డెన్సిటీకి, లోపల డెన్సిటీకి వేరియేషన్ వల్ల ఏమైద్ది? బయట డెన్సిటీ ఎక్కువగా ఉంటే లోపలిది సన్నబడతది. సో, అదంతా ఏమైద్ది? మొత్తం పీల్చుకొని పోద్ది. మొత్తం పీల్చుకొని పోయినప్పుడు ఇగో ఇట్లా మారిపోద్ది. ఓకే.
20% షుగర్ సొల్యూషన్‌లో. సో, మొత్తం గూడా మనకు సంకోచించడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఆ యొక్క మొక్కలకు సంబంధించినటువంటి దాంట్లో గ్యాప్‌లనేవి ఏర్పడతాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనం కణ కవచం. దీన్ని యాక్చువల్‌గా 3 పేర్లుంటాయి. కణ గోడ అని అంటారు. ఒక ఎగ్జామ్‌లో కణ గోడ అని ఇచ్చిండు. ఒక దాంట్లో కణ కవచం అని ఇచ్చిండు. అండ్ దాంతో ఇంకో దాంట్లో కణ కుడ్యం అని ఇచ్చిండు. 3 ఒకటే. ఏదిచ్చినా అదే. ఔటర్ కవరింగ్ ఆఫ్ సెల్స్ అంటే కణాల యొక్క బాహ్య ఆవరణ. సాధారణంగా మొక్కలేం చేస్తాయండి? ఒక చోటు నుంచి ఇంకో చోటు కదులుతాయా? కదలలేవు. వాటి చేతులున్నాయా? లేవు. కాళ్ళున్నాయా? లేవు. ఏమున్నాయి? ఓన్లీ కాళ్ళ రూపంలో మనకేముంటాయి? వేర్లుంటాయి. చేతుల రూపంలో ఏముంటాయి? కాండాలుంటాయి. ఆ కాండాలకు ఏముంటాయి? చిన్న కాండాలుంటాయి. వాటికి ఆకులనేవి ఉండడం జరుగుతుంది. అవునా? సో, అవి ఎక్కడికి కదలలేవు గాబట్టి, అవి ఒకే దగ్గర స్థిరంగా ఉండాలి గాబట్టి, గాలొచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం? బుర్రున పోయి ఇంట్లో పోయి జొరబడతాం. కుక్కలు, నక్కలైతే చెట్ల కింద గాని, ఏదైనా బురియలుంటే ఆ బురియల్లో గాని, రాళ్ళుంటే రాళ్ళ సందుకు పోయి దాక్కుంటాయి. మరి ఒక చెట్టు ఎటు దాక్కుంటది జెప్పండి? బాగా వానొచ్చింది. పిడుగులు పడుతున్నాయి. చెట్టు యాడికన్నా పారిపోగలదా? యాడికి పారిపోలేదు. సో, ఇట్లాంటి పరిస్థితులొచ్చినప్పుడు గూడా చెట్టు తన యొక్క మనుగడను సాగించడానికి, ఆ యొక్క పర్యావరణ ఒత్తిళ్ళని తట్టుకోవడానికి వాటికి దృఢమైనటువంటి నిర్మాణం అవసరము. రిజిడ్ స్ట్రక్చర్ అనేది గావాలి. అందువల్ల ముఖ కణాలకు ఏం జేసినాము, బాహ్య త్వచం వెలుపల గూడా కణకవచం అనేటటువంటి ఒక అదనపు పొర అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఓకేనా? అంటే మనం ఏం ఏర్పాటు చేయలేదు. వాటికున్నయి. జస్ట్ చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలని. ఓకే. అదనపు పొర ఉంది. సో, ఇవి ఏం చేస్తుంది అంటే ఆకులు, పువ్వులు ఓకేనా? లీవ్స్ గాని, ఫ్లవర్స్ గాని స్ట్రాంగ్‌గా ఉండడానికి అంటే దృఢంగా ఉండడానికి వాటి యొక్క ఆకారాన్ని నిలుపుకోవడానికి, మొక్కలు నిటారుగా నిలబడడానికి కూడా ఇదైతే సహాయం చేయడం జరుగుతుంది. ఓకే. కణకవచం దృఢంగా ఉన్నప్పటికీ అది పారగమ్యంగా ఉంటుంది. ఓకేనా? కణకవచం దృఢంగా ఉంది. సో, కణం నుంచి ఇంకో కణానికి ఇన్ఫర్మేషన్ పాస్ అయితేనే గదా బ్రో! మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయితేనే గదా వాడు పని జేసేది. పక్కోడు పని జేసిండా లేదా అని మనకెట్ట తెలుస్తది? పక్కోని పొజిషన్ ఏందో మనకెట్ట తెలుస్తది? కాబట్టి ఇది గూడా ఎట్లుంటది? పారగమ్యంగా ఉంటది. అంటే పెర్మియబుల్ అంటే ఇన్ఫర్మేషన్‌ని షేర్ జేసుకోవచ్చు. డేటాని ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. అంటే నీళ్లు మిగిలినటువంటి కొన్ని కరిగినటువంటి ఖనిజాలు తన గుండా వెళ్ళగలిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఏంది? కవచం. చూడ్డానికి గట్టిగా ఉంటది. కానీ లోపల మెత్తగా ఉంటది. ఓకే. ఈ యొక్క కణత్వచం యొక్క ఈ యొక్క సెలెక్టివ్‌లీ పర్మియబుల్ డేటా ఉండడం వల్ల, ఈ యొక్క కవచం యొక్క పారగమ్యత యొక్క మొక్కల యొక్క వేర్లు వాటి నుంచి ఏం చేస్తాయి? నేల నుంచి నీటిని తీసుకొని పోషకాలు గ్రహించడానికి సహాయపడతది. కణంకి కవచం ఉందండి. కవచం ఉండడం వల్ల మంచి స్ట్రాంగ్ ఉన్నప్పటికీ, ఎట్లయితే మనం కోటేసుకుంటే ఆ కోటుకి 2 బొక్కలుంటాయి గదా! ఆ 2 చేతులు పెట్టుకోవడానికి పైన ఓ బొక్కుంటది. దాంట్లో మన తలకాయ పెట్టుకోవడానికి కింద మొత్తం ఓపెన్ ఉంటది. ఎందుకు? మన నడుము భాగం పెట్టుకోవడానికి. సేమ్ ఇది గూడా అంతే. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ దానికి హోల్స్ అనేవి ఉంటే అక్కడి నుంచి డేటాని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక రియో లీఫ్‌ని తీసుకున్నాం. దాంతో పాటు ఒక ఉల్లి తొక్కను గాని తీసుకొని దాన్ని గాఢ చక్కెర ద్రావణంలో ఉంచినట్లయితే ద్రవాభిసరణ వల్ల అంటే ఆస్మాసిస్ వల్ల అక్కడ మొక్క కణాలు నీటిని కోల్పోతాయి. అయినప్పటికీ దృఢమైనటువంటి కణకవచం ఉండడం వల్ల అవి వాటి ఆకారాన్ని నిలుపుకోవడం వల్ల కణాల పరిమాణంలో కుచించుకుపోవు. కణత్వచం అనేది కవచం నుంచి దూరంగా జరగడం వల్ల కణం లోపలి భాగం ఏమవుతుంది? సంకోచిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక కవచం. దీని లోపల కణత్వచం నిండుగా ఉందనుకోండి దీని నిండా ఉంటది. లేకపోతే ఇట్లా అయితది. ఓకే. ఈ విధంగా మారడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కవచం మొక్క కణాలు దాని యొక్క అసలు రూపంలో దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. ఓకే. మరి ఒక బుగ్గ కణాలు లాంటి జంతు కణాలకు కవచం అనేది అవసరం లేదు. ఓకేనా? అవసరం లేదు. ఎందుకంటే వాటికి ఉండదు గాబట్టి అవసరం లేదని అనుకోవాలి అంతే. వాటికి గాఢమైనటువంటి చక్కెర ద్రావణం వచ్చినప్పుడు ఏమైద్ది? అవి నీటిని కోల్పోయి సంకోచిస్తది. దృఢమైనటువంటి కవచం లేదు గాబట్టి ఈ యొక్క జంతు కణాలు సులభంగా ఆకారాన్ని మార్చుకుంటాయి. దీనివల్ల మొత్తం జంతు కణజాలాల యొక్క కదలికకు, పనితీరుకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ యొక్క కవచం ప్రధానంగా దేనితో తయారై ఉంటుంది? ఇగో ఇది ఇంపార్టెంట్. దేనితో తయారవుతుందండి? సెల్యులోజ్‌తో తయారై ఉండడం జరుగుతుంది. ఇది అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిపి ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్. ఓకే. మానవ ఆహారంలో ఏదైతే ఆహారం తీసుకుంటామో దాంట్లో మనం పీచు, పీచు అని మొత్తుకుంటా ఉంటాం గదా! ఎప్పుడైనా చూసినా న్యూట్రిషన్స్ దాంట్లో పీచు పదార్థం ఉండాలి. పీచు పదార్థం. ఆ పీచు పదార్థమే మనకి ఒక సెల్యులోజ్.
ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే ఆకుకూరలు, కూరగాయలు తినాలి అంటారు. ఎందుకు? అవి వృక్ష సంబంధమైనటువంటి డేటా కాబట్టి వాటిలో కూడా ఈ యొక్క సెల్యులోజ్ అనేది ఉంటది. మరి సెల్యులోజ్ మనిషి జీర్ణం చేసుకోగలడా అంటే లేదు. కేవలం కుందేళ్లు మాత్రమే పాక్షికంగా జీర్ణం చేసుకోగలవు. ఓకే. ఆవులు కూడా కొంతమటుకు చేసుకుంటాయి. కాకపోతే అవి 2 సార్లు నెమరేసుకుంటాయి. అంటే ఫస్ట్ తింటాయి గబగబా, తర్వాత నెమరేసుకుంటాయి. అవి సెల్యులోజ్‌ని తీసుకుంటాయి కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అన్ని లీటర్ల పాలిచ్చినా సరే అవి స్థిరంగా ఉండగలవు. నెక్స్ట్ శిలీంధ్రాలు అండ్ దాంతో పాటు బ్యాక్టీరియా వంటి కొన్ని సూక్ష్మజీవులకు కూడా వాటి కణాలకు రక్షణ మరియు నిర్మాణ మద్దతును అందించడానికి కణకవచం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? బ్యాక్టీరియాకి, ఫంగీకి వీటన్నిటికి కూడా ఉంటది. ఓకే. ఓకే. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. సాధారణంగా ఒకే చోట స్థిరంగా ఉండేటటువంటి మొక్కల్లో, అలాగే ఒక చోటు నుంచి ఇంకో చోటు కదిలేటటువంటి జంతువుల్లో కణకవచం ఎందుకు అవసరమో ఒక పాయింట్ చెప్పండి ఎందుకు అవసరమో? మొక్క కణం యొక్క కణకవచము కణత్వచను లాగే సాగే గుణాన్ని పొందితే అప్పుడు ఏమైతది? అంటే కణకవచం అనేది రిజిడ్ గట్టిగుంటది గదా! మనకు కణత్వచం లెక్కన ఇది కూడా మెత్తగుంటే ఏమైతది? 2 బంగాళదుంపలను తీసుకొని అంటే వాటి యొక్క ముక్కలను తీసుకొని వేర్వేరు ద్రవాల్లో ముంచే ముందు వాటికి సమాన పరిమాణంలో పోసి వాటి యొక్క ప్రారంభ బరువును కొలవడం ఎందుకు ముఖ్యం? అంటే వాటిని ఎందుకు ఫస్ట్ గొలవాలి? తర్వాత ఎందుకు గొలవాలి? అనేది చెప్పండి. ఓకే. సో, మన యొక్క నెక్స్ట్ డేటా కణం లోపలి భాగం. ఓకే. సెల్ ఇంటీరియర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డేటా ఇక్కడి నుంచి అసలు కాన్సెప్ట్ స్టార్ట్ అయితది. ఓకే. సో, ఇక్కడి నుంచి డేటా స్టార్ట్ అయితది. ఇది మొత్తం గూడా మీకు రావాలి. వస్తేనే ఎగ్జామ్‌లో మీరు మార్కులు గెయిన్ చేయగలరు. సో, చూడండి సేమ్ డేటా మనకు తెలుగులో ఇవ్వడం జరిగింది. మీకోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో చూడండి ఇవన్నీ గూడా. చూడండి ఇక్కడ చూడండి మొత్తం. ఇంత హార్డ్ వర్క్ చేసి మీకు ఈ డేటా మొత్తాన్ని కూడా ఇస్తున్నాం. అండ్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. దయచేసి ఈ వీడియోస్‌ని బాగా ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు మనం ఈ యొక్క డేటాని నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, అంతర్జీవ ద్రవ్యజాలం గాని, కేంద్రకము, ఇక్కడ కణ త్వచం ఎట్లుంటది? రెక్టిక అనేది ఎందుకు దీంట్లో ఉంటది? దీంట్లో ఎందుకు చిన్నగా రెక్టిక ఉంటది? ఇగో రెక్టిక ఇది చూడండి. అదేదో పిప్పర్‌మెంట్ బిల్ ఉన్నట్టుంది. ఇది చూడండి సగం అదే ఉంది రెక్టిక. ఎందుకు వృక్ష కణంలో ఇంత పెద్దగుంది? జంతు కణంలో ఎందుకు ఇంత చిన్నగుంది? ట్రైబోజోమ్, లైజోజోమ్‌లు దీంట్లో ఉన్నాయి. మరి దీంట్లో యాడున్నాయి? ఎక్కడున్నాయి? ఇగో ఇక్కడున్నాయి. మరి దీంట్లో లైజోజోమ్ యాడుంది? చెప్పండి. ఇది మనకు ఒక బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో మరి ఇందులో ఇన్నున్నాయి గదా! దీంట్లో ఇన్నున్నాయి గదా! మరి దీంట్లో ఎందుకు లెవ్వు? దీనికి ఎందుకు ఇన్ని పొక్కలున్నాయి? ఆలోచించండి. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ ఓకేనా? సో, ఇక్కడితోటి ఒక వీడియోని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్‌లో భాగంగా డేటాని అయితే డిస్కస్ చేద్దాం. సో, ప్రతి ఒక్కరు కూడా రైల్వే ఎన్‌టీపీసీ గ్రూప్‌కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. దీంట్లోంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన బేసిక్ టు ఎక్స్‌పర్ట్ లెవెల్ దాకా కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానెల్ ద్వారా అండ్ సతీష్ ఎడ్యుటెక్ ఛానెల్ తరపున మీ అందరికి కూడా గ్రూప్ డి లెవెల్ 1 సీవీటీ యొక్క టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనైతే గ్యాదర్ చేసుకోండి. తెలుగు మీడియంలో మీకు డేటా అందుబాటులో ఉంటుంది. ఒక 3 మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతో పాటు శ్రీనివాస్ మీ ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేటెడ్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ రోజు మనం వీడియోతో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.